ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విచారణ కొనసాగుతుంది. ఫోటోల మార్ఫింగ్ కేసులో ఆర్జీవీపై ఒంగోలు రూరల్ పీఎస్లో కేసు నమోదైంది. దీంతో ఈ కేసుపై వివరణ ఇచ్చేందుకు ఆర్జీవీ పోలీసుల విచారణకు హాజరయ్యారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరుగుతోంది. సాయంత్రం వరకు విచారణ జరిగే అవకాశం ఉంది. పోలీస్ స్టేషన్ కు వెళ్లే ముందు ప్రకాశం జిల్లా వెల్లంపల్లిలో ఆర్జీవీతో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమావేశమయ్యారు. ఓ హోటల్లో ఆర్జీవీ, చెవిరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ మంతనాలు జరిపారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విచారణ కొనసాగుతుంది. ఈ విచారణకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, డైరెక్టర్ ఆర్జీవీ విచారణ 12 గంటలకు మొదలైంది. ఇప్పుడే ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ కూడా ఆయన ఉన్న రూమ్కి వెళ్ళారు. ఆయన్ని ప్రత్యేకంగా ఒక రూమ్లో పెట్టి విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా రామ్ గోపాల్ వర్మ తన ఎక్స్లో కొన్ని ఫోటోల్ని పోస్టింగ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్త మద్దిపాడుకు చెందిన రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్జీవీ మీద కేసు నమోదైంది. ఇప్పటికే 2 సార్లు విచారణకు అవకాశం ఇచ్చినా కానీ ఆర్జీవీ రాని పరిస్థితుంది. ఏదైతే ముందు అరెస్ట్ చేస్తారన్న ఆందోళనతో ఆర్జీవీ 2 సార్లు విచారణకు కూడా డుమ్మా కొట్టారు. నవంబర్లో ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్ వెళ్ళినా కానీ ఆయన అప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితుంది. అయితే ఇటీవల ఆర్జీవీకి ఇదే కేసులో ముందస్తు బెయిల్ లభించడంతో పాటు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఏదైతే విచారణకు సహకరించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతోటి పోలీసులు ఇచ్చిన నోటీస్ తోటి ఈరోజు ఆర్జీవీ విచారణకు వచ్చారు. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్జీవీ వరుసగా ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల మీద చేసిన ట్వీట్లకు సంబంధించి అయితే విచారణకు సంబంధించి దాదాపు 50 ప్రశ్నలను అయితే రెడీ చేశారు. నిన్న సాయంత్రానికే ఆర్జీవీని ఏదైతే అడగాలనుకుంటున్నారు పోలీసుల విచారణలో, ఏదైతే ఆర్జీవీ ఇటువంటి పోస్టింగ్లు ఎందుకు చేశారన్న కోణంలోనే పోలీసులు అయితే ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు వ్యూహం సినిమాని ఆర్జీవీ గత ఎన్నికలకు ముందు తీశారు. దానికి సంబంధించి సినిమా నిర్మాణానికి సంబంధించి దాదాపు 2 కోట్ల రూపాయల నగదుని ఇటు ఆర్జీవీకి ఫైబర్ నెట్ ద్వారా విడుదల చేశారు. వీటన్నిటి వెనుక ఏంటంటే ప్రధానంగా వైసీపీ నేతలే ఆర్జీవీ తోటి కూటమి నేతల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పోస్టింగ్లు చేయించారా, లేదంటే ఆర్జీవీ సొంతగా చేశారన్న కోణంలోనే ప్రస్తుతం అయితే విచారణ జరుపుతుంది. వ్యూహం సినిమాకి 2 కోట్లు ఎలా తీసుకుంటారన్న కోణంలో కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఏదైతే గతంలో విచారణకు పలుమార్లు పిలిచినా కానీ ఆర్జీవీ అజ్ఞాతంలోకి వెళ్లారు. కానీ హైకోర్టు నుంచి బెయిల్ లభించడంతో దీంతో పాటు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతోటి ప్రస్తుతం అయితే ఆర్జీవీ విచారణకు హాజరయ్యారు. ఆర్జీవీ విచారణ ఈరోజు సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఆర్జీవీ ఏదైతే ఆయన ఇప్పటికే తన వ్యక్తిగత ఎక్స్లో నుంచే ఈ పోస్టింగ్లన్నింటినీ చేశానని చెప్పని పోలీసులకు ఒప్పుకున్నారు. కానీ ఈ పోస్టింగ్ల వెనకాల వైసీపీ నేతలు ఉన్నారా లేదా అన్న కోణంలో ఆర్జీవీ ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది కూడా చూడాల్సింది. మరోవైపు ఆర్జీవీ ప్రకాశం జిల్లాకు వస్తున్నారంటే తిరుపతి నుంచి దాదాపు 300 కిలోమీటర్ల దూరం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీలో ముఖ్య నేతగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు వచ్చి ఆర్జీవీకి ఎదురెళ్లి మద్దిపాడు మండలం వెల్లంపల్లి దగ్గర ఆర్జీవీని ప్రత్యేకంగా ఒక హోటల్లో ఆర్జీవీ తోటి భేటీ అయిన పరిస్థితి. ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేకంగా ఆర్జీవీతో సమావేశం కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆర్జీవీ ఈరోజు పోలీసులకు విచారణకు వస్తుంటే ఇటు వైసీపీ నేతలు ఎదురెళ్లి స్వాగతం పలకడం వెనక గతంలో ఆర్జీవీ వైసీపీకి మద్దతు కానీ పోస్టింగ్లన్నింటినీ చేశారని పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి. యామిని, రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు. Sim.